హాయ్ అండి. చుక్కకూర, టమాటా, శనగపప్పు కర్రీ అయితే చాలా బావుంటదండి. వండుకునే విధానం చూద్దారండి. ముందుగా పొయ్యి ఎలిగించుకొని గిన్నె పెట్టి ఆయిలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత తాలింపులోనే హాఫ్ స్పూన్ పసుపేసేయండండి. అది గూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక స్పూన్ ఉప్పు, కరివేపాకు, నానబెట్టుకున్న శనగపప్పు వేసేసి మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మంచిగా కలిపేసుకోండి. ఉడకకపోతే ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత మంచిగా కలిపేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర కూడా అందులో వేసేసి మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలయితే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మంచిగా కలిపేసుకొని మన టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేయండి. ఇది రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటదండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర ఏసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటది. చుక్కకూర, టమాటా 2 పులుపే కదా అనుకుంటున్నారా? ఒకసారి వండుకొని తిని చూడండి. టేస్ట్ చాలా బావుంటది.